ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం పుల్లలన్నీ తడిచిపోయాయి. అక్కడే లైటర్ ఉంటుంది, అది వెతుకు సాక్షి. బర్నర్ ఎవరు ఆన్ చేశారు? ఆన్లో లేవు సాక్షి, అప్పుడప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది. నీకు గ్యాస్ వాసన రావడం లేదా? లేదా ఆంటీ. ఏంటి లేదా? ఇల్లంతా గ్యాస్తో నిండిపోయింది. నువ్వు కనుక లైటర్ ఆన్ చేస్తే మొత్తం అగ్నికి ఆహుతయ్యేది. అవునా? నాకు తెలియదబ్బి. మార్నింగ్ నుండి నాకు కోల్డ్ వల్ల ముక్కు బ్లాక్ అయిపోయింది, అందుకే ఏ వాసన తెలియడం లేదు. అందుకేనా అంత ధైర్యంగా లైటర్ వెలిగిస్తున్నావు? అవునా ఆంటీ. అభి, థ్యాంక్స్ అభి, నన్ను సేవ్ చేసినందుకు. సేవ్ చేయడం కాదు, అసలు నువ్వు రూమ్లో నుండి బయటికి ఎందుకు వచ్చావు? అంటే సిద్ధు భోజనం చేసే ముందు పప్పుచారు వేడి చేద్దామని ఇక్కడికి వచ్చాను. నన్ను పిలవచ్చు కదా, ఈ పనేదో నేనే చేసేదాన్ని. చాలాసార్లు పిలిచానభి, నువ్వు రెస్పాండ్ అవ్వకపోయేసరికి లేవేమో అని నేనే వచ్చాను. అభి, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, నీకు వినపడలేదా? లేదమ్మా, వాషింగ్ మెషిన్లో బట్టలు ఆరేయడానికి వెళ్ళాను. ఈ రోజు లేచిన వేళ విశేషం బాగుంది, లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో. నాకే ప్రమాదం కాకుండా చూసుకోవడానికి మా అక్క లాంటి అభిలాష ఉంది కదా ఆంటీ. అక్క లేదు, తొక్క లేదు. నీ ఆయువుకి అదృష్టం చాలా బాగా అడ్డొస్తుంది. ఇంతకు ముందు సిద్ధు, ఇప్పుడు అమ్మ. ఎవరో ఒకరొచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొడుతున్నారు. అభి, ఏం ఆలోచిస్తున్నావు? నాకేం కాలేదు కదా? ఏం కాలేదు, నాకు కొంచెం భయంగా ఉంది సాక్షి. నేను ఎన్ని రోజులుంటానో నాకే తెలీదు. నువ్వు మాత్రం నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకేమైనా జరిగితే నేనే కాదు, ఇంట్లో ఎవ్వరూ తట్టుకోలేరు. నేహా, 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 చందు, ఇక్కడున్నావే? ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. రేయ్, నేను మళ్ళీ చేస్తాను రా. సార్, ఈ ఫైల్లో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి, ఎవరైనా తీసారా? లేదు సార్, మీ క్యాబిన్ వైపు కూడా ఎవరూ రాలేదు. మరి డాక్యుమెంట్స్ ఎలా మిస్ అయ్యాయి?
నాకు తెలీదు సార్. ఏదో ఇష్యూ అయినట్టుంది. నందుగారు బాగా సీరియస్గా ఉన్నారు. పద చూద్దాం. ఇంపార్టెంట్ ఫైల్ అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది నందుగారు? ఎందుకంత సీరియస్ అవుతున్నారు? నా క్యాబిన్లో పెట్టిన ఫైల్లో డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి. మిస్ అవ్వడం ఏంటండి? రూమ్ మొత్తం సరిగ్గా చూసారా? అన్నీ ఈ ఫైల్లో పెట్టి నేనే చెక్ చేశాను. బయటికి వెళ్ళి వచ్చేసరికి కనిపించడం లేదు. అది టెక్స్టైల్ ప్రాజెక్ట్ ఫైలా? అవునండి, మీతో ఫోన్లో మాట్లాడింది ఈ ఫైల్ గురించే. నేహా, నందుగారు బయటకొచ్చిన తర్వాత ఆయన క్యాబిన్లోకి ఎవరైనా వెళ్ళారా? లేదు మేడం. సార్ పర్మిషన్ లేకుండా ఫస్ట్ టైం తనుజ మేడం, చందు సార్ వెళ్ళారే తప్ప మిగిలిన వాళ్ళెవరూ ఆయన క్యాబిన్లోకి వెళ్ళలేదు. అంటే ఏంటి? మేమే ఫైల్లో డాక్యుమెంట్స్ మాయం చేశామంటున్నావా? లేదు మేడం, ఉదయం జరిగింది చెప్తున్నాను. నందుగారు, ఒక్కోసారి వర్క్ టెన్షన్లో చేసిన పని చేయనట్టు, చెయ్యని పని చేసినట్టు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఒకసారి రూమ్లో సరిగ్గా చెక్ చేద్దాం రండి. లేదు చందు, వర్క్ దగ్గర నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఉందని నాకు ఫోన్ కూడా చేశారు కదా. సో ఆయన మిస్టేక్ ఏం లేదు. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా. మేడం, మేమంతా ఇక్కడే ఉన్నాం. సార్ తప్ప ఎవరు బయటికి రాలేదు, లోపలికి వెళ్ళలేదు. మరి డాక్యుమెంట్స్ ఎలా మిస్ అయ్యాయి నేహా? అదే తెలియట్లేదు మేడం. తెలియకపోవడానికి ఏముంది? నందు గారి క్యాబిన్లో మిస్ అయ్యాయి కాబట్టి చందు చెప్పినట్టు ఆయనే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. లేదని చెప్తున్నాను కదా తనుజ. ఆ విషయంలో నేను క్లారిటీగానే ఉన్నాను. తనూజ ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాల్లో నువ్వు, నేను, ఆఖరికి డాడ్ కూడా కన్ఫ్యూజ్ అవుతారేమో, కానీ నందుగారు మాత్రం ఎప్పుడూ మిస్టేక్ చేయరు. నువ్వు అనవసరంగా ఆయన్ని బ్లేమ్ చేయకు. ఏం మాట్లాడుతున్నావక్క? నేనేం నందు గారిని బ్లేమ్ చెయ్యట్లేదు. అలా జరుగుండొచ్చేమో అని నాకు అనిపించింది చెప్పాను. దానికి నువ్వు నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు? నేను నార్మల్గానే చెప్పాను తనూజ, సీరియస్గా కాదు. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చాను. వచ్చిన వెంటనే చందు క్యాబిన్ విషయంలో పెద్ద ఇన్సల్ట్ జరిగింది. ఇప్పుడేమో డాక్యుమెంట్స్ విషయంలో నందు పిఏ మేమే తప్పు చేసినట్టు మాట్లాడుతుంది. మేము ఆఫీస్కి రావడం ఇక్కడెవ్వరికీ ఇష్టం లేనట్టుంది. తనుజ, తప్పు. నువ్వు అలా మాట్లాడకూడదు. నందు గారు అన్నిట్లోనూ పర్ఫెక్ట్. అంతేకాదు, నువ్వు అనుకున్న బాబు, నీ అంత మంచి గుణం నాకు లేదు. నాకేదైనా తప్పనిపిస్తే మొహం మీద మాట్లాడడం అలవాటు. ఇప్పుడు ఏమైందని ఇంత సీరియస్ అవుతున్నావు తనూజ? డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి అన్నారే తప్ప నేను ఎవరి మీద నింద వేయలేదే. దయచేసి ఈ ప్రొఫెషనల్ ఇష్యూని నీ పర్సనల్గా తీసుకోవద్దు. నేను కాదు, నువ్వు తీసుకుంటున్నావు పర్సనల్గా. ఒక ఇష్యూ అయిన తర్వాత నందు గారిది ఏ తప్పు ఉండదని నువ్వు అంతగా సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. తను 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 నందు, చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చాను. వచ్చిన వెంటనే చందు క్యాబిన్ విషయంలో పెద్ద ఇన్సల్ట్ జరిగింది. ఒక ఇష్యూ అయిన తర్వాత నందు గారిది ఏ తప్పు ఉండదని నువ్వు అంతగా సపోర్ట్ చేయడం
నాకు నచ్చలేదు. హాయ్ సాక్షి. ఏవండి, ఇప్పుడే నేను మీకు ఫోన్ చేయాలి అనుకుంటున్నాను, ఇంతలో మీరే చేశారు. ఏమైంది? చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి. ప్రమాదమా? ఏంటది? అభిలాష టైంకి రాకపోయి ఉంటే నేనేమయ్యేదాన్నో. అసలు జలుబు ఎంత ప్రమాదమో ఈ రోజే తెలిసిందండి. ఎప్పుడూ లేంది గ్యాస్ ఎలా ఆన్ అయింది? ఎవరు ఆన్ చేశారు? ఏంటండి ఆ క్వశ్చన్? ఎవరైనా కావాలని చేస్తారా ఏంటి? అనుకోకుండా ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటారు. ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి జరిగింది కదా, ఇక నుండి నాకే కాదు ఇంట్లో అందరికీ శ్రద్ధ వస్తుంది. కానీ నాకు మాత్రం జరిగింది తలుచుకుంటేనే ఇప్పటికీ చాలా భయమేస్తుందండి. ఈ మధ్యన ఏంటో చిన్న చిన్న విషయాలకే గుండె దడదడగా ఉంటుంది. మేబీ ప్రెగ్నెన్సీ వల్ల బీపీ ఫ్లక్చువేట్ అవుతుందేమో. అవ్వచ్చు. మీతో మాట్లాడితే కొంచెం టెన్షన్ తగ్గి ఫ్రీ అవుతానేమోనని కాల్ చేశాను. అవును, మీరెందుకు కాల్ చేశారు? ఆఫీస్లో జరిగింది చెప్పి నిన్ను మళ్ళీ టెన్షన్ పట్టలేను సాక్షి. హలో, ఉన్నారా అండి? సాక్షి, ఏమీ లేదు, ఊరికే నీతో మాట్లాడాలనిపించి చేశాను. కాదు, కారణం నాకు తెలుసు. తెలుసా? ఎలా? దాన్నే టెలిపతి అంటారు. ప్రేమతో ఒక్కటైన మనసులకి ఇది కామన్గా జరిగేదే. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానని మీకు తెలిసింది, అందుకే కాల్ చేశారు. అవునా? అవును, నీ థీరీ కరెక్టే. అబ్బా, థీరీ కాదండి, ఇది ట్రూత్. ఓకే సాక్షి, నాకు వేరే కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. అలాగేనండి. ఈయనతో మాట్లాడిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. ఈ గుడ్ న్యూస్ని నా గుడ్ ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలి. హలో అభి, నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? అది ఎవరికి మూడింది? నీ మాజీ మొగుణ్ణి డమ్మీ చేసి అక్క చెల్లెల మధ్య గొడవ పెట్టాను. ఏంటి? అక్క చెల్లెళ్ల మధ్య గొడవ? అవును. అసలేం జరిగిందంటే, అదన్నమాట సంగతి. నందు ఏ తప్పు చేయకపోయినా తన మీద నిందలు పడేసరికి కవర్ చేయలేక నా వల్ల జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక పిచ్చెక్కిపోయాడు. నందు గురించి సరే, అక్కా చెల్లెళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిహారిక మీద ఎలా పగ తెచ్చుకోవాలో తెలియక నేను ఆలోచిస్తూ ఉంటే నీ రూపంలో మంచి ఆయుధం దొరికినట్టు అయ్యింది. నేను ఆయుధాన్ని మాత్రమే కాదు అభి, ఆ కుటుంబం నాశనం కోరే శత్రువుని. చిన్నగా మొదలైన ఈ మనస్పర్ధల్ని యుద్ధంగా మారుస్తాను. హరిప్రసాద్ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తాను.
సాక్షి వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే ఓకే, ఉంటాను, బాయ్. నువ్వెక్కడున్నావా? రూమ్లో లేవని నీకోసమే చూస్తున్నాను. ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. ఎవరితో? నందుతో మాట్లాడుతున్నాను. ఏంటి, ఆయన నీకు కాల్ చేశారా? అవును. ఎందుకు? ఏమైంది? నిన్నే అభి, ఆయన నీకెందుకు కాల్ చేశారు చెప్పు. నువ్వు టెన్షన్ పడ్ను అంటే చెప్తాను. టెన్షన్ ఏంటి అభి? ఏమైంది? ఇదిగో ఇప్పుడే చెప్పాను, అప్పుడే టెన్షన్ పడుతున్నావు. సరే, టెన్షన్ ఏం లేదు, ముందు జరిగిందేంటో చెప్పు. నువ్వు మళ్ళీ నందుతో డిస్కస్ చెయ్యను అని నాకు ప్రామిస్ చేస్తే చెప్తాను. సరే, ఆయనకేం చెప్పను. 6 నెలల నుండి నందు ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ని రెడీ చేశాడంట. కానీ ఫైల్ సబ్మిట్ చేసే టైంకి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏవో మిస్ అయ్యాయంట. ఆఫీస్లో ఎంత వెతికినా దొరకపోయేసరికి నిహారిక, తనుజ అందరూ కూడా నందుని బ్లేమ్ చేసినట్టు మాట్లాడారంట. పాపం వాళ్ళ మాటలకి నందు చాలా హర్ట్ అయ్యాడు. ఏంటి, నిహారిక గారు ఆయన్ని బ్లేమ్ చేశారా? అదే కదా, ఆ నిహారిక అన్న మాటలకి నందు చాలా హర్ట్ అయ్యాడు. ఇదెవరో కావాలనే చేసి నందుని ఇరికించారు అనిపిస్తుంది. ఫస్ట్ టైం నందు మాటల్లో ఒక బాధ, బరువు కనిపించాయి. ఆ మాటలు విన్న నాకే ఏదోలా అయిపోయింది. పాపం నందు ఎలా తట్టుకున్నాడో ఏంటో. అంటే ఆయన నాకు ఈ విషయం చెప్పడానికే కాల్ చేశారా? ఏంటి, నందు నీకు ఫోన్ చేశాడా? అవును, కానీ నాకు ఇదంతా చెప్పలేదు. ఓ, ఊరికే కాల్ చేశానన్నారు. అవునులే, ఆ బాధని నీతో షేర్ చేసుకుంటే నువ్వెక్కడ టెన్షన్ పడతావు అని దాచిపెట్టుంటాడు. ఎలాంటి కష్టాన్నైనా భరించే ఆ మంచి మనిషి మనసు ఎంత బాధపడిందో ఏంటో. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే నందుని జాబ్ నుంచి తీసేస్తారు, లేదంటే నందునే రిజైన్ చేస్తాడేమో. ఏ జాబు లేకపోతే నందు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఏంటో. అసలే కడుపుతో ఉన్నావు, నిన్ను ఎలా చూసుకుంటాడో ఏంటో. సాక్షి, 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 అయ్యో సాక్షి, 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 అమ్మ సాక్షి, 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 అమ్మ సాక్షి, 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 లేమ్మా సాక్షి, సాక్షి, ఏమైందమ్మా? సాక్షి, అమ్మ సాక్షి, సాక్షి, వెళ్ళి నీళ్ళు తీసుకురాపా, వెళ్ళి. అమ్మ సాక్షి, 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 అమ్మ సాక్షి, 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 అమ్మా. లేమ్మా. నీళ్లు తాగమ్మా. ఏమైందమ్మా? ఏమో తెలీదు, అభితో మాట్లాడుతుంటే నాకు కళ్ళు తిరిగాయి. నిన్ను రూమ్ లో కూర్చొని రెస్ట్ తీసుకోమంటే నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నీతో పాటు నీ కడుపులో బిడ్డ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అభి, డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వద్దాంటీ,
నేను బాగానే ఉన్నాను. ఏదో నీరసం కొద్దీ ఇలా జరుగుంటుంది. ఇంకోసారి నువ్వు రూమ్ దాటి బయటికి వస్తే ఊరుకునేదే లేదు. ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, చేయడానికి మేము ఉన్నాం కదా. లే. మీరు బిడ్డని కాపాడండి, నేను తల్లితో సహా ఇద్దరిని సాగనంపే ప్రయత్నాల్లో ఉంటాను. ఇలాంటి టెన్షన్ పెట్టే మాటలు, పనులు ఇంకో 2-3 సార్లు చేస్తే ఖచ్చితంగా అబార్షన్ అయిపోతుంది. పిండం పీడ విరగడైపోతుంది. సార్, మీరేంటి ఇక్కడ ఉన్నారు? కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతుంది కదా. మీటింగా? నేను లేకుండా ఎవరు కండక్ట్ చేస్తున్నారు? చందు సార్. చందునా? ఈ ప్రాజెక్ట్లో మెయిన్ హెడ్ని నేను. మీకేం డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. నందుగారు రండి. లే చందు, నువ్వేరా, నీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ గైస్, 1 minute. ఓకే సార్. చెప్పండి నందుగారు. నేను చెప్పడం కాదు చందు, నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు మీటింగ్ ఎలా కండక్ట్ చేస్తావు? అంటే మీరు డాక్యుమెంట్స్ పైన టెన్షన్లో ఉన్నారు కదా అని వర్క్ ఆగటం ఇష్టం లేక నేనే మన వాళ్ళని గ్యాదర్ చేశాను. నీకు ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు, ప్రాజెక్ట్ గురించి తెలీదు. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే కూడా నువ్వు చెప్పలేవు. అలాంటిది మీటింగ్ ఎలా పెడతావు? ఒక్కసారి నన్ను అడిగి నా పర్మిషన్ తీసుకోవాలి కదా. ప్రతిసారి మీ పర్మిషన్ తీసుకుంటే ఇంకా చందు ఎప్పుడు ఎదుగుతాడు నందుగారు? ఎదగడం అంటే పూర్తి అవగాహన లేకుండా మీటింగ్స్ పెట్టడం కాదు కదా తనుజ. చందు బాగా ప్రిపేర్ అయ్యే మాట్లాడుతున్నాడు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అతనే మీలా డాక్యుమెంట్స్ దగ్గర అజాగ్రత్తగా ఉండడు. ఎప్పటికైనా చందు ఈ కంపెనీకి బాస్ అవ్వాల్సిన వాడే అని మీరే అన్నారు కదా. మరిప్పుడు అడ్డుపడతారేంటి? ఇది కరెక్టేనా? నిన్ను ఈ కంపెనీకి సోలో సీఈఓని చేసేంత వరకు నేను నిద్రపోను. ఇది నా ప్రామిస్. తనుజ ప్లీజ్. ఆయన మీద ఎంత నమ్మకం కుదరకపోతే డాడ్ సీఈఓని చేస్తాడు చెప్పు. అదే నువ్వు డాడ్ చేసిన పెద్ద మిస్టేక్.